ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ట్రెండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు ఆయన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక వెనుజులా అయిపోతుందన్నారు. ఎన్నికలు వచ్చేసరికి అంతకు మించి ఎక్కువ ఇస్తాము అన్నారు. ఇలాంటి కనీసం మనం ఒక 50 మాట్లాడుకోవచ్చు. తాజాగా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెత్త వసూలు చేసినందుకు ఇంటికి నెలకు 50 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయల వరకు వసూలు చేస్తే చెత్త మీద పన్నేసే చెత్త ముఖ్యమంత్రి. ఇంకా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అయితే చెత్తనా కొడుకు అని ఎన్నిసార్లు అన్నారో ముఖ్యమంత్రిని పట్టుకొని. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నెలవారీ లెక్కలు చెబితే బాగోదని రోజుకు 3 రూపాయలు, రోజుకు 5 రూపాయలు, రోజుకి 20 రూపాయలు అంటున్నారు. అంటే నెలవారీ లెక్కలు చెబితే ఎక్కువ కనిపిస్తుంది అనుకున్నారేమో, రోజువారీ లెక్కలు చెబుతున్నారు. అప్పుడు చెత్త వసూలు చేసేకి ప్రభుత్వం వసూలు చేస్తే అప్పుడు వసూలు చేసిన వాళ్ళు చెత్త ముఖ్యమంత్రులు, చెత్తనా కొడుకులు ఎట్లా అయ్యారు. ఇప్పుడు మరి వాళ్ళు మంచి కొడుకులు, మంచి ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారో తెలియదు మరి వాళ్ళ భాషలో. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అప్పుడు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం. ఈ 5 మెడికల్ కాలేజీల్లో 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. మీకు గుర్తుందా? దాని మీద నారా లోకేష్ గారు ఆ యువగలం పాదయాత్రలో భాగంగా యువతతో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి 50% కేంద్రం నుంచి అడిషనల్గా సీట్లు వస్తే అవి పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వకుండా ప్రభుత్వం అమ్ముకోవడం ఏంది? మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ విధానాన్ని రద్దు చేసి పేద పిల్లలకి ఇస్తాం. ఆ బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఈ ప్రభుత్వం తెచ్చిన జియోను రద్దు చేయిస్తాడు అని చెప్పి అన్నారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు. అండ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఏమన్నారు? 50% వీళ్ళకి సీట్లు వస్తే వాటిని కేంద్రం ఇస్తే వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోవడం ఏంటి ప్రభుత్వం? పక్కన తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళకా మనం ఓట్లు వేసింది? మీడియా కూడా దృష్టి పెట్టాలి ఇటువంటి వాటి మీద. ఇటువంటి వాటిని అడ్డుకోకపోతే పేద పిల్లలు ఎట్లా చదువుకుంటారు? వాళ్ళకే మెడికల్ విద్య వద్దా? ఇటువంటివన్నీ అన్నారు. సీన్ కట్ చేస్తే అదే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తాజాగా ప్రకటించారు. అరే రద్దు చేస్తామన్నారు, మాకు సీట్లు వస్తాయి అనుకున్నామని చెప్పి వీళ్ళు మెడికోని ఆశిస్తున్నటువంటి పిల్లలు అంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదేం పబ్లిక్ వెన్నుపోటు బాబోయ్! అన్ని మాటలు చెప్పారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అదే కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇంత బహిరంగంగా వెన్నుపోటు పడుస్తారా అని చెప్పి వాళ్ళు కూడా ఆందోళనలు అయితే మొదలెడుతున్నారు. ఆ ఆందోళనలు పట్టించుకునే వాళ్ళు ఎవరు? దానికోసం కొన్ని సంఘాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ 50% పేదలకు ఇవ్వాలి అని. ఎవరో మరి అప్పుడు అట్లా అన్నారు, మరి ఇప్పుడు ఇట్లా అన్నారంటే మరి అంతే అట్లనే ఉంటాయి రాజకీయాలు. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఎవరు అందరు చెప్పలేరు కదా. మాట ఇస్తే మాట మీద ఉండాలి, ప్రజలను మోసం చేయకూడదు. ఇవన్నీ ఎవరికి ఎక్కవు, మెజారిటీ జనానికి ఎక్కవు. ఎవరేం చేయలేరు దానికి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాసింత ఏదైతే ప్రభుత్వానికి కాసింత డబ్బులు వస్తుందని చెప్పి అనుకుంటారో అవన్నీ కొనసాగిస్తారు. అందులో అయితే అనుమానం అక్కర్లేదు. మరి కాదుకూడదని చెప్పి మనం మాట ఇచ్చాం కదా అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మనం మాట ఇచ్చాం కదా అని చెప్పి నారా లోకేష్ గారు మరి ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లలకు న్యాయం చేస్తే సంతోషమే.